రావణాసురుడు అపహరించింది సీతమ్మని కాదు, మాయా సీతని అని మీకు తెలుసా? వేదవతి అనే విష్ణువు భక్తురాలు ఉండేది. ఈమె లక్ష్మీదేవి వరం వలన జన్మించి ఉంటుంది. విష్ణువుని వివాహం చేసుకోవాలి అని తప్పిస్తూ ధ్యానం చేస్తూ ఉంటుంది. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి, విష్ణువు రాముడి అవతారంలో భూమి మీద జన్మించాడు, రాముడికి నువ్వు సహాయం చేస్తే విష్ణువు నీకు వరం ప్రసాదిస్తాడు అని చెప్పగా, విష్ణువుని పెళ్లి చేసుకోవడానికి ఏమైనా చేస్తాను అని వేదవతి ఒప్పుకుంటుంది. రాముడికి మరియు సీతమ్మకి వివాహం జరిగిన కొన్ని నెలల తరువాత ఒక రోజు అగ్నిదేవుడు రాముడి దగ్గరికి వచ్చి, రావణాసురుడు అనే రాక్షసుడు వచ్చి సీతమ్మని అపహరిస్తాడు. నువ్వు ఎంత శక్తివంతుడువైనా సరే నువ్వు ఆ సమయంలో రావణుడిని ఏమీ చేయలేవు రామా అని చెబుతాడు. రాముడు ఆశ్చర్యపోయి ఇప్పుడు ఏం చేయాలి అని అడగగా అగ్నిదేవుడు ఒక ఉపాయం చెప్తాడు. అమ్మా వేదవతి లోపలికి రా అని ఆమెను పిలవగా, వేదవతి సిగ్గుపడుతూ నవ్వుతూ రాముడి వైపే చూస్తూ వస్తుంది. రాముడు ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. వేదవతి అచ్చం సీతమ్మలాగే ఉంటుంది. సీతమ్మ కట్టుకునే చీరనే కట్టుకుని సీతమ్మ అలంకరించుకునేలాగే అలంకరించుకుని ఉంటుంది. అగ్నిదేవ ఎవరు ఏమే అని అడగగా, ఈ అమ్మాయి పేరు వేదవతి. ఈ వేదవతి విష్ణువుకు గొప్ప భక్తురాలు. అంటే మీ భక్తురాలు సీతాదేవి స్థానంలో అచ్చం అలాగే ఉన్న ఈ వేదవతిని ఉంచుదాం. సీతాదేవిని మేము పాతాళ లోకానికి తీసుకుని వెళ్లి జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్తాడు. దానికి రాముడు ఒప్పుకోడు. సీత అనుభవించే కష్టాలు ఈ వేదవతి ఎందుకు అనుభవించాలి? నా కోసం వేదవతిని ఎందుకు కష్టపెట్టాలి అని నిరాకరిస్తాడు. దానికి వేదవతి మోకాళ్ళ మీద పడిపోయి, నేను దీనికి నా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను స్వామి. ఈ జన్మలో నేను మిమ్మల్ని ఎలాగో వివాహం చేసుకోలేను కదా, కనీసం నీ భార్య స్థానంలోనైనా నన్ను ఉండనివ్వండి, ఇలాగైనా నేను మీకు సహాయం చేసినట్లు ఉంటుంది అని ఎంతగానో వేడుకుంటుంది, ప్రాధేయపడుతుంది. రాముడికి ఇష్టం లేకపోయినా వేదవతికి ఆయన మీద ఉన్న ప్రేమ మరియు భక్తిని చూసి, సరే వేదవతి, ఇప్పుడు నువ్వు నా భార్య స్థానంలో ఉండాలి అనుకుంటున్నావు కదా, వచ్చే జన్మలో నిన్ను ఎలాగైనా వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు. అలా వేదవతి సీతమ్మలాగా మారిపోతుంది. తరువాత అలా రాముడు వేదవతి వనవాసంలో ఉన్నప్పుడు రావణాసురుడు సీతమ్మ అనుకుని వేదవతిని అపహరిస్తాడు. అలా వేదవతిని సీతమ్మ అనుకుని లంకకు తీసుకుని వెళ్లి ఆమెను అష్ట కష్టాలు పెడతాడు. ఆ తరువాత రాముడు రావణాసురుడిని ఓడించి వేదవతిని అయోధ్యకు తీసుకుని వచ్చిన తరువాత రాముడికి అవమానం కలగకూడదు అని సీతమ్మ రూపంలో ఉన్న మాయా వేదవతి తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశం చేస్తుంది. ఎప్పుడైతే వేదవతి అగ్ని ప్రవేశం చేస్తుందో అగ్నిదేవుడు వేదవతిని కాపాడి వెంటనే నిజమైన సీతమ్మని ఆ అగ్నిలో నుండి అగ్నిదేవుడు బయటికి వదులుతాడు. అలా సీతమ్మ రూపంలో ఉన్న వేదవతి అగ్నిలోకి వెళ్లి నిజమైన సీతమ్మ అగ్నిలో నుండి బయటికి వస్తుంది. తరువాత వేదవతి ఈ కలియుగంలో ఆకాశరాజుకి కూతురు పద్మావతిగా జన్మించి వెంకటేశ్వర స్వామిని వివాహం చేసుకుంటుంది. దీని తర్వాత ఏం జరిగింది? వెంకటేశ్వర స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా? తిరుమల ఆలయం ఎవరు నిర్మించారో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామికి ఎంత అప్పు ఉందో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో వెంకటేశ్వర స్వామి పూర్తి కథతో అద్భుతమైన వీడియో పెట్టాం, అది తప్పకుండా చూసేయండి. వెంకటేశ్వర స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. గోవిందా గోవిందా.